రెండవ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచన భాగం మనం గమనించినట్లయితే చదివి గమనిద్దాం. ఒకసారి చూడండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, వందనాలు. క్రీస్తు సంఘ క్షేమం కొరకు ప్రతి బుధవారం ప్రభువా సంఘంలో సంఘాలన్నిటిలో మీ స్వరక్తమిచ్చ కొనుక్కున్న మీ బిడ్డలందరిలో ఐకమత్యం రావాలని, ఐకమత్యమునకు ఆటంకముగా ఉండిన దుష్టుడు కల్పించినటువంటి ప్రతి విధమైన అడ్డుగోలు మరి అయోమయ గందరగోళానికి కారణమైనటువంటి అస్పష్టత నుంచి విడిపించబడాలని చేయవలసిన ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తూ ఉండగా ప్రార్థనకు ముందు అవసరమైన కొద్ది మాటలు అనుగ్రహించి మమ్మల్ని దర్శించి గనుడా మీరు మహిమ పొంది మీ దేవులకు మమ్మల్ని పాత్రలుగా చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో పౌలను చేసినటువంటి ఒక కార్యక్రమం, నాయకుడైన వారు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారికి ఎటువంటి స్పష్టత మెలకు ఉండాలో అక్కడ చెప్పబడింది. ఏమిటి అనంటే, ఒక జరగరాని ఘోరము నేరము కొరింథీ సంఘంలో జరిగింది. అలాంటి కార్యము అన్య జనాలలో కూడా జరగదు. అటువంటి కార్యం జరుగుతూ ఉన్నప్పుడు కొరింథీ సంఘమేమో పట్టనట్టు తమ సేవ ఏదో చేసుకుంటున్నారు, తమ పని పాటలు ఏవో చేసుకుంటున్నారు. ఒకవేళ మరి ఆ తప్పు జరుగుతున్నటువంటి ఆ వ్యక్తి సంఘములో ఒక కీలకమైన వ్యక్తి అయి ఉండొచ్చు. అయినా మనకెందుకులే అనే వైఖరితో అక్కడ జరుగుతున్నటువంటి నేరాన్ని, ఘోరాన్ని వారు ప్రశ్నించడం మానేశారు. అది తీవ్రమైనటువంటి కార్యముగా తప్పకుండా మారు మనసు పొందాలి. మీరు చేసినటువంటి లేకపోతే మీరు తీసుకున్న విధానము ఏమాత్రం అది దేవుని దృష్టికి కరెక్ట్ కాదని పౌలను చాలా గర్దించి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఏం చేశారంటే వెలివేసేటటువంటి కార్యం చేసి వెలివేసి ప్రక్కన పెట్టారు. ఆ వెలివేత ద్వారా ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు, తన తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకున్న తర్వాత వెలివేత వెనకాల కూడా దేవుని ప్రేమ ఉన్నది. దేవుని పాదాలు పట్టుకుని క్షమించమని దేవుడు క్షమిస్తాడు. కనుక ప్రియులారా, ఆ తర్వాత మరలా పౌలన్న ఆ వ్యక్తిని మరలా క్షమించి చేర్చుకునే ఒక సందర్భం కూడా జరిగింది. ఇంతగా ఆ విషయంలో ఒక స్పష్టత, ఎప్పుడు వెలివేయాలో, తనకి ఎట్లా పశ్చాత్తాపం వచ్చిందో, మరలా ఎందుకు ఆ వ్యక్తిని స్వీకరించాలో, చేర్చుకోవాలో అనే దాని విషయంలో నాయకుడైనటువంటి పౌలన్నకు ఒక చక్కని స్పష్టత ఉన్నది. ఆ సందర్భంలో చదువుకున్న లేఖనము, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా. అంటే ప్రియులారా, దేవుని ఇంటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు క్షమించిన, తీర్పు తీర్చి గర్దించిన, వెలివేసిన, దైవ పరిచర్య ఏది చేసినా ఆ దైవ కార్యములోనే దుష్టుడు కూడా ఎట్లాంటి వాడంట, చేసే వ్యక్తిని మోసం చేసేటటువంటి వాడు. అలాగూ దేవుని పనిలో ఉన్నవారు మోసపోకూడదు అని అంటే ఏం చేయాలి? ఆ
అక్కడ జరిగే కార్యక్రమం మీద వారికి ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత ఎట్లా వస్తుంది అని అంటే అక్కడ చెప్పారు, మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి. నేరుగా పౌలన్న ఎవరి సముఖంలోకి వెళ్తున్నారు? ఆయన క్షమిస్తున్నప్పుడు యేసునాథుడు ఎదురుగా కనిపిస్తున్నారు. ఒకవేళ తన నిర్ణయం కరెక్ట్ కాకపోతే మరి చూస్తున్న యేసయ్య ఊరుకుంటారా? వెలివేసినప్పుడు వెలివేయమని ఆజ్ఞాపించింది యేసయ్య. క్షమించేటప్పుడు క్షమిస్తూ ఆ క్షమించినప్పుడు యేసయ్య కూడా అంగీకరించినటువంటి యేసయ్య సముఖంలో దర్శనాన్ని కూడా ఎవరు చూస్తున్నారు? కనుక ప్రియులారా, అంతగా దేవునితో ఒక స్పష్టత నాయకుడికి లేకపోతే, దేవుని నుండి ఆ సంకేతాలు రాకపోతే, మనము చేసే మంచి పనులు అనబడిన దేవుని కార్యక్రమాలనే దుష్టుడు వాటిలో కూడా ఇన్వాల్వ్ అయి మనల్ని ఏం చేస్తాడు? మోసం చేసేటటువంటి వాడు దుష్ట మేధావి. వాని గురించి దేవుడు చెబుతూ, నీవు దానియేలు కంటే జ్ఞానివని. ఏమండి, తనకు అన్ని సంగతులు, చాలా సంగతులు తెలిసినటువంటి ఒక కాంప్లిమెంట్ దేవుడే ఇచ్చారు. చాలా తెలుసు, కానీ వాడు దుష్టుడుగా మారాడు కనుక వాడి జ్ఞానాన్ని చెరుపుకొని మరి దైవ కార్యములను ఆటంకపరచడం కొరకు, దేవుని పనిచేసేటటువంటి దేవుని బిడ్డలను దారి తప్పించడం కొరకు వాడు నిత్యము అదే పని వాడు చేస్తాడు. వాడి దగ్గర ఉన్న సైన్యం కూడా చేసే పని అదే. ఆ కారణం చేత ప్రియులారా, తర్వాత అన్నారు, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని పౌలన్న కొరింథీయులతో అన్నారంటే, కొరింథీ సంఘముకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఎంత గొప్పదో. ఎలాంటి ఐశ్వర్యం అంటే, ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఏంటంట? ఇందాక కూడా చెప్పుకున్నాం, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో చెప్పుకున్నాం. ఏంటది? సకలైశ్వర్యము అని అనగా అర్థం ఏంటంటండి, 2వ అధ్యాయము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. యేసయ్యతో ఎంత సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయో, వృద్ధి చెందుతారో, క్షేమాభివృద్ధి పొందుతారో, అది ఆధ్యాత్మిక ఐశ్వర్యం, దేవుడు భక్తులకు ఇస్తున్నటువంటి ఐశ్వర్యం. ఆ స్పష్టత అనేది భక్తులకు ఉన్నది కనుక వారు ఇంకొకటి గమనించగలుగుతారు. ఏంటది? సాతానుడు కలిగించే తంత్రాలను కూడా వారు ఏం చేయగలుగుతారు? గుర్తుపట్టగలుగుతారు. ప్రియులారా, ఆనాడు కొరింథీ సంఘం ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నది అని అంటే, దుష్టుడు వాడు ఏ కార్యక్రమం చేసి దారి తప్పిద్దామని ట్రై చేసినా వెంటనే పసిగట్టేటటువంటి లక్షణం ఎవరికున్నది? కొరింథీ సంఘానికి ఉన్నది. ఒకవేళ ఎక్కడైనా వారు సరైన విధంగా పసిగట్టలేకపోతే వెంటనే విషయాన్ని ప్రస్తావించేదాని కొరకు ఎవరున్నారు? పౌలన్న ఉన్నారు అని అంటేనే మనకు ఒక సందేశం. క్రీస్తు సంఘము దేవుడు నియమించిన అధికారం కింద దేవుడిస్తున్నటువంటి స్పష్టత ద్వారా దేవుని సముఖంలో ఉండి పరిచర్య చేస్తున్నప్పుడు క్రీస్తు సంఘానికి జరిగే అనేక లాభాలలో ఒక మంచి లాభం ఏంటి చెప్పండి? దుష్టుడైన సాతాను తంత్రములను పసిగట్టి ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. అది కలగకపోతే నష్టపోతాం. ఎలా నష్టపోతామంటే, వాడు కలిగించే నష్టం ప్రియులారా చాలా ప్రమాదకరమైన నష్టం. వాడు తంత్రగొట్టు, డైరెక్ట్గా ఏ విషయాన్ని కూడా వాడు డీల్ చేయడు. ఇండైరెక్ట్గా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో వానిని గురించి చెప్పబడినటువంటి సంగతులు మనం ఒకసారి గమనిస్తే, దయచేసి
రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14 చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇది ఆశ్చర్యము. సాతానుడు చేసేటటువంటి తంత్రాలలో ఒక తంత్రం ఏంటి? వాడే ఏం వేషం ధరిస్తాడు? వెలుగుదూత. వెలుగుదూత వేషములో ముఖ్యమైనటువంటి పాత్ర, భూమిక ఏంటది అనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 23 చూడండి. ఆ కాలమందు ఎవడైనను, ఇది అంత్య దినాల గురించి చెప్పబడినటువంటి సందర్భం. ఆ కాలమందు ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అని చెప్పి, ఇదిగో క్రీస్తు అని సింగులర్గా 23లో మాట్లాడి 24లో ఏమన్నారు? అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను అబద్ధపు క్రీస్తులు అని అంటున్నారంటే అర్థం ఏంటి? అంచె దినాలలో ఇదిగో క్రీస్తు ఎక్కడున్నారు అని చెప్పే ఆ కాలమే కాదు, చాలాసార్లు వీడు ఆ వెలుగుదూత వేషము ధరించి దేవుని ప్రజలను మోసగించడం కొరకు ఏ వేషం వేసుకొని వస్తాడంట? వెలుగుదూత వేషం. వెలుగుదూత వేషం పేరేంటి? నకిలీ క్రీస్తుగా వస్తాడు. ఏమండి 26 చూద్దామా? కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను అంటే అంతగా మోసం చేసేటటువంటి కార్యక్రమం ఎవరు చేస్తారు? దుష్టుడు. కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రిక ప్రియులారా, ఆ 11వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటండి? 14లో ఏమన్నారు? ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము అని ఊరుకోలేదు. 15 ఏమన్నారు? గనుక వారి పరిచారకులను పరిచారకుల వేషము ధరించుకుట గొప్ప సంగతి కాదు. 13 ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాళ్ళ పనివారునై దుష్టుడు వాడి దగ్గర ఉన్న సైన్యమంతా చేసే పనిదే. ఏమంటే వారి వేషమే దొంగ అపోస్తలులు, మోసగాండ్రైన పనివారు రకంగా క్రీస్తు సంఘాన్ని ఏం చేస్తారు? మోసపరిచేటటువంటి కార్యం. కానీ ఆ స్పష్టత కొరింథీ సంఘానికి ఉన్నది. ప్రథమ శతాబ్దంలో దేవుని సంఘానికి ఉండేది. ఉండడానికి ముఖ్య కారణం ఏంటి అనంటే, ముఖ్యమైన కారణం ఒకటే. ఏమండి? ఏమిటా కారణం అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20 చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. ముఖ్యమైన మూలరాయిగా యేసయ్య ఉన్నారు. మిగతా రాళ్ళు, పునాది రాళ్ళు ఎవరంట? అపోస్తలులు, ప్రవక్తలు. ముఖ్యమైన మూలరాయి ఒక వ్యక్తి, ఆయన ఎవరు? యేసునాథుడు. మిగతా రాళ్ళు ఏంటి? సిద్ధాంత సంబంధమైన బోధ. బాప్తిస్మము అంటే ఏమిటి? ఎలా పొందాలి? ఎందుకు పొందాలి? ఇలాగే ఎందుకు పొందాలి? ఇతర విధానాలు ఎందుకు కాదు?
అలాగే విశ్వాసం అంటే ఏంటి, మారు మనసు అనేది ఎట్లాంటి, బాప్తిస్మములు వచ్చిన ఏమంటే రెండవ రాకడను వచ్చిన నిత్యమైన తీర్పును వచ్చిన ఇవన్నీ మనకు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 6 కనిపిస్తాయి. కనుక ప్రథమ శతాబ్దంలో ఉన్నటువంటి ఆధిక్యత ఏమండి, దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ అంత అద్భుతమైనటువంటి సంఘంగా ఉండడానికి, అంత ప్రత్యక్షతను కలిగినటువంటి వారు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే శిల్పకారుడే. ఏమండి, ముఖ్యమైన మూలరాయిగా యేసయ్య ఉంది. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అనేది స్థాపిస్తే ఆ పునాది మీద మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘం కట్టబడిందంటే వారికి ఏమి స్పష్టత ఉన్నది? యేసయ్యను గూర్చి ఉన్నది. మిగతా సిద్ధాంత పునాది రాళ్ళైన సిద్ధాంత బోధన మీద ఒక స్పష్టత ఉన్నది, అవగాహన ఉన్నది. అందరికీ ఒకే బోధ, ఒకే నడిపింపు, ఏక బోధ, ఏక సిద్ధాంతమును వారు నడుస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు స్థాపించినటువంటి మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చెప్పిన విధంగా పౌలని అంటారు, నేర్పరి అయిన శిల్పకారునిగా పునాది వేసి తిని మరియు కూడా పునాది మీద కట్టుచున్నాడు. కట్టేవారు ఎట్లా కడుతున్నారు? మీ బాప్తిస్మము ప్రథమ శతాబ్దపు పునాదికి, ఆ బోధనకు, మీరు చేసే కార్యానికి ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? సేమ్ ఉన్నదా లేదా? మారు మనసు విషయంలోను, విశ్వాస విషయంలోను, బాప్తిస్మములను గూర్చి కానివ్వండి, రెండవ రాకడ గూర్చి కానివ్వండి, నిత్యమైన తీర్పును గూర్చి కానివ్వండి, హస్తనిక్షేపణ అనబడిన సిద్ధాంత విషయంలో కానివ్వండి, పరిశుద్ధాత్మ దేవుని కృపావరాలను గూర్చి కానివ్వండి, ఇంకెన్నెన్నైనా క్రీస్తు సంఘములో ఉండవలసినవన్నీ కూడా ప్రకటించాల్సిన, నేర్పించాల్సిన, కలిగి ఉండాల్సినటువంటి బైబిల్ సంబంధమైన బోధనా విధానం అంతా కూడా మక్కి దేని పోలు ఉండాలి? ప్రథమ శతాబ్దంలో దేవుడు స్థాపించినటువంటి ఆ పునాది సిద్ధాంతానికి సంబంధించి ఏకీభవించినదై ఉండాలి. కనుక ఇప్పుడు ఒకవేళ మనం ఆలోచన చేస్తే ప్రస్తుత కాలంలో ఈ స్పష్టత లేదండి. ఎవరికి తోచిన బోధ వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. దారి తప్పి లేఖన విరుద్ధమైన బోధలు, సిద్ధాంతాలు పుట్టడానికి కారణం ఏంటి చెప్పండి? ప్రారంభంలోనే చెప్పుకున్నాం, వాడు దేవుడు పనిచేసే వారిని చేసేవారు దేవుని సముఖములో లేకపోతే, ప్రత్యక్షత యేసయ్య నుంచి రాకపోతే, ఆయన కనుసన్నల్లో ఆ పరిచర్య ఉండకపోతే మనం చేసే పనినే మనల్ని మోసం చేసే విధంగా దారి తప్పిస్తారు. అలాగ దారి తప్పించినప్పుడే ప్రత్యక్షత పక్కకు పోయింది. అక్షర జ్ఞానం మీద ఆధారపడి రీసెర్చ్లు ప్రారంభించి ఎవరికో ఒక ఆలోచన ఏదో పుట్టింది, ఏదో ఒక మాట నచ్చింది, దాని మీద ఆధారపడి ఏం చేయడం మొదలుపెట్టారు? ఒక సిద్ధాంతాన్ని స్థాపించి అది ఒక డినామినేషన్ అయ్యి, ఆ డినామినేషన్ బోధను, ఆ సిద్ధాంతాన్ని బైబిల్లో అనేక చోట్ల అది కరెక్ట్ కాదని ఖండిస్తూ ఉన్నా సరే దానికి వేరే మెరుగులు దిద్దుతున్నారు తప్ప ఖండించేటటువంటి లేఖనానికి లోబడేటటువంటి పరిస్థితి లేదు. అంటే లేఖనానికి లోబడట్లేదు అంటే అర్థమేంటి చెప్పండి? లేఖనమై ఉన్న యేసయ్య మాట పట్టించుకోవట్లేదు. పౌలను ఏమన్నారు? నేను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు క్రీస్తు సముఖమందు వానిని క్షమించాను. క్షమిస్తున్నప్పుడు యేసయ్య ఏం చేశారు? అంగీకరించారు. అంటే యేసయ్యతో సంప్రదింపులు లేకపోతే, ఆయన మాట కాదంటే, ఆయన లేఖనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే నేరుగా ఎవరిని విభేదిస్తున్నాం? యేసయ్యనే విభేదిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు లేఖనమైనటువంటి యేసయ్య చెప్పేవన్నీ ప్రక్కన తోసేసి మా తాతలు, మా తండ్రులు, మా పితరుల నుంచి
ఏదో మేము గతం నుంచి నేర్చుకున్నాం ఆ బోధల్నే మేము పట్టుకొని వేళ్ళాడతాం తప్ప మేము ఎక్కడికి రాము, స్పష్టతలోనికి రాము. కానీ ప్రభునందు ప్రియులారా, ఇన్ని అడ్డుగోలుగా ఒకరికి పొంతన లేనటువంటి బోధనలు ఈరోజు క్రీస్తు సంఘంలో ఉన్నవి కనుక జరిగే నష్టం ఏంటో తెలుసా? క్రీస్తు సంఘపు ఐక్యత లోపించింది కనుక దుష్టుడు ఈజీగా సులువుగా క్రీస్తు సంఘాన్ని కబలించి ఆ కబలించేటటువంటి కార్యక్రమంలో వాడు ఒక పని చేశాడు. సంఘాల మధ్య, డినామినేషన్స్ మధ్య, క్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టించి శత్రుత్వాన్ని పుట్టించి అందరూ నమ్మేది బైబిలు, అందరూ ఎదురు చూసేది యేసయ్య కొరకు. ఆ ఎదురు చూసేటటువంటి వారందరి మీద ప్రోక్షించబడింది యేసయ్య రక్తమే. కానీ వారి మధ్యలో ఉన్నటువంటి బోధనా విధానాలలో, సిద్ధాంతాల్లో ఏకీభావము లేదు కనుక ఆ కారణాన్ని బట్టి ఏం జరిగింది? పోరాడాల్సి శత్రువైన దుష్టునితో పోరాడవలసినటువంటి బాధ్యత విస్మరించి గురి తప్పి ఈరోజు క్రీస్తు సంఘం తమతో తామే పోరాడుతూ తమను తామే గాయపరుచుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఈ మధ్యకాలంలో కూడా ఇప్పుడు సాటి క్రైస్తవుడిని విమర్శించడం అనేది పని ఎక్కువ అవుతుంది. సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏమండి? సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడతారు. ఈ గురుతర బాధ్యత అనేది క్రీస్తు సంఘానికి ఇస్తే నశిస్తున్నటువంటి లోకం ఏమండి కాంతి వేగం కంటే స్పీడ్గా ప్రయాణం చేసి నరకం వైపు పరవలదీస్తున్న మానవ జాతిని పట్టించుకోవడం మానేస్తుంది. ఇప్పుడు సహోదరుల మధ్య గొడవలు, అల్లర్లు, ఒకరినొకరు విభేదించి దూషించుకొని ద్వేషించుకొని శత్రుభావముతో మారిపోయి నా సాటి సహోదరుడు అనేటువంటి భావం లేకుండా ఆయన నేను యేసయ్య బిడ్డలమే, మా అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తంగా ఇచ్చారు, మేము కలిసి ఆయన ఎదుర్కోవాలి అనేటువంటి ఐక్యతాభావం కోల్పోయి ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఈ విభేదాలన్నిటి కారణమేంటి చెప్పండి? ఎప్పుడైతే ఏకబోధ ఏక సిద్ధాంతంలోంచి క్రీస్తు సంఘం దారి తప్పిపోయిందో ఆ కారణాన్ని బట్టి ఏం జరిగింది చెప్పండి? క్రైస్తవుల గురి దారి తప్పింది. పోరాడాల్సిన శత్రువుతో మానేసి సాటి సహోదరులతో మనం పోరాటం పెట్టుకున్నాం. మరి ఇటువంటి పరిస్థితులు మనం ఏం చేద్దాం? ఎవరి సిద్ధాంతాలను వాళ్ళు గట్టిగా నమ్మి బలంగా బాధించి మాదే రైట్, మీరే మా దారికి రండి అంటున్నారు. కానీ ఒకసారి ఆలోచన చేద్దాం అంటలేదు. ఎవరికి వారు ఏమనుకుంటున్నాం? మేమే రైట్, మేమే కరెక్ట్, మేమే రైట్, మేమే కరెక్ట్. మనం ఏం చేద్దాం? మరి ఈ సమస్య పరిష్కరించేదాని కొరకు దేవుడు ఇన్వాల్వ్ కావాలి. ఎందుకో తెలుసా? ఈ సమస్యను సృష్టించింది మానవాతీతమైన శక్తి అయిన దుష్టుడు. దుష్టుడు ఎప్పుడు ఏ సమస్య తెచ్చిపెట్టినా మనకున్న జ్ఞానంతోనూ మన బలంతోనూ దాన్ని పరిష్కరించలేదు. ఆ సమస్య దుష్టుడు వెచ్చిపెట్టాడు కనుక, అది మన శక్తికి మించింది కనుక క్రీస్తు సంఘంలో ఉన్న సమస్య తొలగిపోవాలంటే ఎవరు దిగి రావాలి చెప్పండి? ఆ దేవుడే దిగి రావాలి. ఆయన దిగి వచ్చే దాని కొరకు చేసే ప్రార్థన పేరే కర్మెలు ప్రార్థన. ఆ కర్మెలు ప్రార్థన ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగంలో తడబాటు వచ్చినప్పుడు మరి దేవుని చేత ప్రేరేపించబడి బాధ్యత తీసుకొని ఏలియా గారు ప్రార్థన చేశారు. దేవా మీరు రండి, తడబడి రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి నీ ప్రజలను దారికి తీసుకురండి అని ఆయన ప్రార్థన చేసి ఆ పరిష్కారం కొరకు కర్మెల కొండ ఎక్కినప్పుడు ఆ కర్మెల కొండ మీద ఏం జరిగింది చెప్పండి? అక్కడ ఉన్నటువంటి తడబాటు తొలగిపోయింది. ఈరోజు క్రీస్తు సంఘంలో ఉన్న తడబాట్లన్నీ తొలగిపోవాలంటే ఎవరు దిగి రావాలి? దేవుడే. దేవుడు దిగి రావాలంటే మనం ఒక పని చేయాలి. ఏలియా వంటి పని ఇప్పుడు చేయాలి. ఏలియా వంటి వానిగా ఎవరైనా ఒక నాయకుడు ఉండి పనికి ముందు ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళాలి.
ఒకనాడు ఒక్క ఏలియా సరిపోయారు, కానీ ఈరోజు వేల తలంపులతో తడబడుతున్నటువంటి క్రీస్తు సంఘము నుండి సమస్య తొలగిపోవాలంటే ఈ ఏలియాల సమూహమే ప్రార్థన చేయాలి. ఈ ఏలియాల సమూహమును తయారు చేసే దేవుడు పంపిన ఏలియా కూడా ఉండాలండో. అలాగ ఉండి పిలిపిలిచ్చి ప్రార్థించమని ఈ బాధ్యతను అప్పగించిన సందర్భమును బట్టే ఈ కర్మల ప్రార్థన ప్రారంభమైంది. కనుక మనం ఒక పని చేద్దాం. ఏలియా వంటి భారము మనస్సు కలిగి అస్పష్టత నుండి క్రీస్తు సంఘ స్పష్టతలోకి వచ్చే విధంగా దేవుడు తన ప్రవక్తను పంపి ప్రవక్త ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు దేవుడు దిగొచ్చి తన కార్యం చేస్తారు. అన్ని దారులు, అన్ని వంకరలు సరైన దారికి తీసుకొచ్చే కార్యక్రమం క్షణమాత్రంలో దేవుడు చేయగలరు. మనమైతే విసుగకుండా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ఏమండి, స్పష్టత కరువైనటువంటి దేవుని సంఘములు ఉన్న మా సాటి సహోదర సహోదరుల మధ్య ఉన్నటువంటి అస్పష్టతను తొలగించండి ప్రభువా. మీరు దిగిరండి, మీరు ఈ కార్యక్రమాన్ని మీ చేతికి తీసుకోనండి అని ఏలియా వలె మనం కాస్తంత శ్రద్ధ పెట్టి ప్రార్థన చేసి మాటతో కాకుండా క్రియతోనూ సత్యముతోనూ సాటి వారిని ప్రేమిస్తూ మనం ప్రార్థించగలిగినట్లయితే దైవశక్తి వస్తుంది. మార్పు లేని దేవుడు ఒకప్పుడు సమస్య ఉండినప్పుడు ఆ ప్రార్థన అవసరం కనుక ఆ దేవుని చిత్తానుసారమైన ప్రార్థనకు ఏలియాకు జవాబిచ్చాడు. మరి ఇలాంటి ప్రార్థన దేవుని చిత్తంలో ఉన్నదా కాదా? అస్పష్టత ఉండినప్పుడు క్రీస్తు సంఘం దేని కొరకు ప్రార్థన చేయాలి? గుడులు గోపురాలు కట్టుకొని డబ్బులు సంపాదించుకొని వాళ్ళని విమర్శించడం కాదు. అయా మా సాటి సహోదరుల మధ్య ఐక్యత ఇవ్వండి, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి అస్పష్టత తొలగించండి. ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తే యేసయ్య దిగి వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు డీల్ చేస్తారు. తప్పకుండా అద్భుతం జరుగుతుంది. మన మనవులకు ఆయన జవాబిచ్చులాగా మన వంతు ప్రార్థన మనం చేద్దాం. దేవుడి మాట తెలియచుకుందాం, ప్రార్థన చేసుకుందాం రండి.